ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటే గుడికని చెప్పి వెళ్ళి ఏడుస్తూ వస్తున్నా? గుళ్ళో దేవుడు తిట్టాడా లేక దారిలో ఎదురై గగన్ తిట్టాడా? ఇదే తిట్టి పంపించింది కదమ్మాయ్, మరి దీన్ని వాడెందుకు తిడతాడు? అయ్యో పిన్ని, నీకూడా అర్థం కావట్లేదా? ఇది వాణ్ణి ప్రేమిస్తోంది. ఓహో, దీన్ని పంపించటానికే కదా వాణ్ణి మనం ఇంటికి రమ్మన్నాం. దీని నాన్న దగ్గర బిల్డప్ కోసం వాణ్ణైతే తిట్టి పంపించింది గాని ప్రేమించిన మనసెక్కడాగుతుంది? అందుకే కదా పిన్ని క్షమించమని అడగడానికి వాడి కాళ్ళు పెట్టుకోవడానికి వెళ్ళుంటుంది. ఓహో, am I right, భూమి? అవును, నువ్వు ప్రతిదీ కరెక్ట్గానే గెస్ చేస్తావా పూర్వ? అవును, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ప్రేమించడం కాదు, ఆయన నా ప్రాణం. మరి మీ నాన్న? సమానంగా ప్రాణం. సమాంతర రైలు పట్టాలు కలవ్వని చెప్పాను కదా భూమి. ఆ పట్టాలు లేనిదే ప్రయాణం సాగదని నీకు తెలీదా పూర్వ? ఈ బ్రతుకు పయనంలో నేనే గెలిచి తీరుతాను. నాకు ఇద్దరూ కావాలి గనుక నాన్నని గగన్ గారిని కలిపి నాన్న ఆశీర్వాదంతో గగన్ గారిని పెళ్లి చేసుకుంటాను. మా పెళ్లికి నువ్వు అటెండ్ అయ్యే అవకాశం లేదా పూర్వ? ఎందుకంటే అప్పటికే నిన్ను జైల్లో వేస్తాను. పిన్ని, నీకు హాఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే అపూర్వతో జైల్లో ఉంటావు, లేదా మాతో ఉంటావు. ఇది రాసి పెట్టుకో అపూర్వ. ఆ తర్వాత తాపీగా జైల్లో చదువుకుంటూ ఏడుద్దుగాని. ఎంత పొగరే నీకు! ఇంకా ఇప్పుడే ఏం చూసావ్? ఒక్కసారి మా నాన్నకి కూతురుగా దత్తత అయిపోని. పొగరుతో పాటు చుక్కలు కూడా చూపిస్తాను. అదమ్మాయి దీని ధైర్యం. ఒక్కసారి దత్తత అయిపోతే దంచుతా నా చిన్న మమ్మీ నిన్ను. నా నోరు మోయించడం కాదమ్మాయి, దాని నోరు మోయించు. అయినా కష్టమేలే. ఒక్కసారి దత్తత గనక అయిపోయిందంటే ఆస్తిలో సమానంగా హక్కులు వచ్చేస్తాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.